ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కుసుమాలలో దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని సోయగం. శ్రీనివాస మంగాపురంలో వైభవపేతంగా పుష్పయాగ మహోత్సవం. కోదండరాముని బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుపతిలో సంప్రదాయ శోభితంగా సేనాధిపతి ఉత్సవం. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా స్వర్ణ పుష్పార్చన. పసిడి శోభితంగా స్వామి అమ్మవార్ల దివ్యానుగ్రహం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రోత్సవం. ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలలో కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. వీరులలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు పరిమళించారు. శ్రీనివాస మంగాపురంలో వైభవపేతంగా నిర్వహించిన పుష్పయాగ మహోత్సవంలో ఉభయ దేవేరుల సమేతుడై కళ్యాణ వెంకటేశ్వరుడు భక్తులను దివ్యంగా కటాక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన చక్కటి వేదికపై సర్వభూపాల వాహనంపై పట్టు పీతాంబరాలు, బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత 3 టన్నుల పుష్పాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద పఠనం, మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల నడుమ పుష్పయాగం విశేషంగా సాగింది. తులసి, చామంతి, రోజా, 100 వరహాలు, సంపెంగ, మల్లెలు, సన్నజాజులు, కనకాంబరాలు, కలువలు తదితర సుగంధ పుష్పాలతో మనోహరంగా సాగిన పుష్పయాగ మహోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సేవించి భక్తులు పులకితులయ్యారు. పుష్పయాగానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి 3 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఓ వరలక్ష్మి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, గార్డెన్ మేనేజర్ జనార్దన్ రెడ్డి, ఏఈఓ గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొండ మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొండ మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, గుదిగొండ మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, పొదిగి పూజించిన పుష్పయాగము. పూజలందరూ చేసేది
పుష్పయాగము. ఆజీర్ణర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో మహిమాన్విత దేవాలయంగా వినితికెక్కిన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో ఈ నెల 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం సేనాధిపతి ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. విశ్వక్సేనుల వారిని తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన తర్వాత మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. విశ్వక్సేనుల వారు మాడవీధులలో విహరిస్తూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ నెల 9వ తేదీ ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో టీటీడీ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు ముందుగా సుగంధ ద్రవ్యాలను, నూతన వస్త్రాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం పలు రకాల ఔషధీకృత ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధి, ఉపాలయాలకు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో స్వర్ణ పుష్పార్చన శోభాయమానంగా జరిగింది. తొలుత అర్చకులు 108 బంగారు సంపెంగ పుష్పాలను ఆలయ ప్రదక్షిణగా మండపానికి తీసుకొచ్చారు. చూడచక్కటి మండపంలో కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్వర్ణ పుష్పార్చన జరిపారు. వేద పండితులు చతుర్వేద పఠనం చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నృసింహుని సన్నిధిలో గోవిందరాజస్వామివారికి స్వర్ణ పుష్పార్చన జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గురువారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల సేవ, తిరుచి సేవలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరణ చేసి ఆవరణలోని అద్దాల మండపంలో కొలువు తీర్చారు. వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల సేవను కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాభరణ శోభితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి భాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. తిరుచిపై కళ్యాణ వెంకటేశ్వరుని సేవించి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అన్నమయ్య సంకీర్తనాలాపనలతో తిరుపతి అలిపిరి పాదాల మండపం ప్రతిధ్వనించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించే అన్నమయ్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, అన్నమయ్య విగ్రహాలకు పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు ఆర్ బుల్లెమ్మ బృందం అన్నమయ్య సంకీర్తనను ఆలపిస్తూ కోలాటాలు, నృత్యాలతో భక్తిని చాటుకున్నారు. ఆపై మెట్లకు పూజలు చేసి గోవిందనామాలను పఠిస్తూ కాలినడక మార్గంలో తిరుమలకు పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఓ శాంతి, అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, అన్నమయ్య వంశీయులు తాళ్లపాక హరినారాయణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ
ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. పద కవితా పితామహుడు, ద్రావిడాగమ సార్వభౌముడు, తిరుమల ఆలయ కవి తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క 521వ వర్ధంతి మహోత్సవాలు మెట్లోత్సవంతో అత్యంత శోభాయమానంగా శ్రీకారం చుట్టుకున్నాయి. పాల్గొన బహుళ ఏకాదశి ఈనాడు మెట్ల పూజ చేసి అన్నమయ్య వంశీయుల చేత వెంకట అన్నమయ్య ఆరాధనలు సంపూర్ణం చేసి ఆ పరిపూర్ణమైనటువంటి నేపథ్యాన్ని ఇతోధికంగా శ్రీమంతం చేయటానికి అన్నమయ్య ప్రాజెక్టు విద్వాంసులందరూ కూడా అన్ని కీర్తనలు ఏవైతే సప్తగిరి సంకీర్తనలుగా పాడబడుతున్నాయో వాటిని రాగరంజితంగా ఈ గోష్ఠి సభలో పాడటం జరిగింది. అనేక మంది అనేక ప్రాంతాల వాళ్ళు దాదాపు 800 కళాకారులు ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి పాలు పంచుకోవటం, కోలాట భజనలతో తిరుమల శోభాయాత్ర చేయటం. మెట్లోత్సవము అని అంటే స్వామి పాదాల మండపం నుంచి వేడి ఆంజనేయ స్వామి సన్నిధానం వరకు కూడా హరినామం గానం చేస్తూ మైమరిచి కోలాట నృత్యాలతో పాటు ఆ అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ చేరుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 521వ అన్నమాచార్య వర్ధంతి మహోత్సవాల్లో ఈ రోజు నుంచి రాజంపేట, తాళ్లపాక, తిరుమలలో ఉత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. తిరుపతిలో సాహిత్య గోష్ఠులు కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. అన్నమయ్య సాహిత్యాన్ని అనేక కోణాల్లో విశ్లేషించేటువంటి మహావిద్వాంసులు విచ్చేస్తున్నారు. అలాగే గోష్ఠుల్లో పాల్గొనడానికి ఎన్నో ప్రాంతాల నుంచి కళాకారులు స్వచ్ఛందంగా విచ్చేశారు. లబ్ధప్రతిష్ఠులైనటువంటి వాళ్ళు విచ్చేయడం చాలా ముదావహం. ఇక అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో గురువారం ఉదయం అన్నమయ్య సంకీర్తన గోష్ఠి వీణుల విందుగా జరిగింది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆర్ సుశీల బృందం ఆలపించిన సంకీర్తనామృతం అందరినీ అలరించింది. టీటీడీ శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు భువనేశ్వర్కు చెందిన బల్భద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం 10 లక్షల రూపాయలను విరాళంగా అందించింది. ఈ మేరకు సంస్థ తరపున ప్రతినిధి రాఘవేంద్ర విరాళం డీడీని తిరుపతిలోని పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. విశాఖ మహానగరం గంభీరంలో కొలువైన శ్రీ శరణ్య వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్నాపనాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శరణ్య వెంకటేశ్వర స్వామివారికి అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి శోభాయమానంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో స్నానపీఠం ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల ఉత్సవాలను కొలువు తీర్చారు. ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం వేడుకగా నిర్వహించారు. ఇక విశాఖ మహానగరం శ్రీనివాస నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. అర్చకులు తొలుత మండపంలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, విశ్వక్సేన ఆరాధన జరిపారు. తర్వాత స్వామివారికి ఉపచారాలను నిర్వహించి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు, ఫలరసాలు, మంచిగంధం, పసుపు, కుంకుమ, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై స్వామివారికి పట్టు వస్త్రాలు, రజిత ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు అందజేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పదకవితా పితామహుడైన అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలను తిరుమల, తిరుపతి, తాళ్లపాక ప్రాంతాలలో విశేషంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో అన్నమాచార్య కళామందిరంలో గురువారం సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి జయంతి సావిత్రి బృందం ప్రదర్శించిన అన్నమయ్య కథ హరికథాగానం ఆకట్టుకుంది. 1408వ సంవత్సరంలో మే 5వ తారీఖు నాడు వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రయుక్త నిండు పౌర్ణమి నాడు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో పదకవితా పితామహులైనటువంటి వారు వెంకటాచలపతిని దివ్యమైనటువంటి దీర్ఘమైన కాలం సేవించి ఆచంద్రార్కము కూడా నిలిచి ఉండేటువంటి దివ్య సంకీర్తనలను రచించే పెన్నిది. అందువల్ల అటువంటి అన్నమాచార్యుల వారు ఆ తల్లి యొక్క గర్భం నుండి జన్మించారు. ఏడుకొండల వాడవే వెంకటరమణ గోవింద, చక్కని గ్రహము నృత్యముల నుప్పతిల్ల లక్కమాంపకు పుణ్య లావణ్యని దెక్కి రత్నంలాంటి బిడ్డను కన్నది అమ్మ. అందరూ విలక్షణంగా తండ్రి గారు ఒక పేరు పెట్టారు అబ్బాయికి, అన్నమయ్య అని. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామం శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సంబరంతో ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. కనుపూరు గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి సోదరి శ్రీ పోలేరమ్మ జాతరను ఎంతో కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలేరమ్మ తల్లిని వెండి కవచం, పట్టు వస్త్రాలు, పూలమాలలు, ఆభరణాలతో అందంగా అలంకరించి గ్రామోత్సవం జరిపారు. పుష్పశోభితంగా సాగిన గ్రామోత్సవంలో పోలేరమ్మ తల్లికి భక్తులు అడుగడుగున నీరాజనాలు పలికారు. అనంతరం అమ్మవారి కొలువు ఉత్సవాన్ని జరిపారు. పోలేరమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాకలో పోలేరమ్మను కొలువు చేసి సంప్రదాయబద్ధంగా పూజాధికారులు నిర్వహించారు. భక్తులు అశేషంగా పోలేరమ్మ తల్లి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం నగరం అశోక్ నగర్లో కొలువైన శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి దేవాలయంలో పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న పాల్గొన మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి మూలమూర్తులకు, పరివార దేవతలకు విశేష షోడశోపచార కైంకర్యాలను నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం ఉత్సవాలను రమణీయ అలంకరణతో పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలో ఊరేగించారు. రంగారెడ్డి జిల్లా గాయత్రీనగర్ శ్రీ శారదా లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం మనోహరంగా జరిగింది. ప్రాంగణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన చూడచక్కటి కళ్యాణ వేదికపై పట్టు పీతాంబరాలు, సుగంధ పూల మాలలతో శోభాయమానంగా అలంకార శోభితులను చేసిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలు పూర్తి చేసి వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ లక్ష్మీ నృసింహుని కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. నరసింహావతార కథా పరమానంద సుధా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయ పునః ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలోని యాగశాలలో ఏర్పాటు చేసిన హోమగుండంలో పలు రకాల వైదిక కార్యక్రమాలను జరిపారు.
అనంతరం ఋత్విక్కులు, వేద పండితులు పంచగవ్య ప్రాసన, వాస్తుహోమం, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసి హారతులు సమర్పించారు. విశేషంగా భక్తులు ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లా సింగరాజుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ దుర్గాదేవి ఆలయం 3వ వార్షికోత్సవాలు వేడుకగా జరిగాయి. భక్తుల కల్పవల్లి అమ్మలగన్నమ్మ దుర్గమ్మ తల్లికి అర్చక స్వాములు ఈ సందర్భంగా ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై అమ్మవారికి పూలమాలలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి నివేదన, నీరాజనం సమర్పించారు. ఇక భక్తులు పసుపు, కుంకుమ, పుష్పాలు, వేపాకులతో చూడచక్కగా అలంకరించిన బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజున శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి అర్చకులు ప్రత్యేక అర్చనలు జరిపి సుందర అలంకరణలతో విశేష హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో సుదర్శన నారసింహ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు పురమందిరంలో 59వ శ్రీ త్యాగరాజ స్మరణోత్సవాలు వీణులు విందుగా జరుగుతున్నాయి. మార్చి 30వ తేదీ నుండి జరుగుతున్న త్యాగయ్య స్మరణోత్సవాల్లో 5వ రోజున కళాకారులు తమ గణామృతంతో ఆహుతులను ఆకట్టుకున్నారు. వేదికపై శ్రీ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం సుప్రసిద్ధ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి మనమరాళ్లు ఐశ్వర్య సౌందర్యాల గాత్ర కచేరీ ఆద్యంతం శ్రావ్యంగా సాగింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉత్సవ కాంతులో పరవశించింది. కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారు స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి మొక్కుబడి సేవగా జరిగే విశేష కైంకర్యమే వెండి జోడు సేవ. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ సేవలో పాలు పంచుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవిని స్వర్ణమణిమయ రత్నాభరణాలతో అలంకరించి తిరుచుపై ఆసీనును చేశారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వెండి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు సంప్రదాయ క్రతువులతో నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ యాదాద్రి ఆలయ వీధుల్లో స్వామివారి వెండి జోడు సేవ శోభాయమానంగా సాగింది. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అంకురార్పణ ఆగమోక్తంగా జరిగింది. అర్చకులు విశ్వక్సేన ఆరాధనతో కార్యక్రమాలను ఆరంభించారు. ఆపై పుట్టమను సేకరించి శాస్త్రోక్తంగా అంకురార్పణ పూర్తి చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా వెలుసలుతున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో మండలాభిషేకాలు మంగళకరంగా నిర్వహించారు. ఆలయంలో కుంభాభిషేకోత్సవం జరిగి 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ విశేష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా గణపతి పూజ, సంకల్ప పూజ జరిపారు. ఆపై పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు.
నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి చిత్తూరు నగరంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. పాల్గొడ మాసం గురువారం సందర్భంగా బృందావనానికి అభిషేకాది ఆరాధనలు జరిపారు. గజపుష్ప మాలలతో దివ్యంగా అలంకరించి పలు రకాల వర్ణశోభిత పుష్పాలతో సంప్రదాయబద్ధంగా పుష్పార్చన నిర్వహించారు. అనంతరం మహానివేదనలు, మంగళహారతులు అందజేశారు. శ్రీగిరి గిరి ప్రదక్షిణతో ఒంగోలు నగరం గోవిందుని నామస్మరణతో పులకించింది. ఒంగోలులోని శ్రీగిరిపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పూజలు చేశారు. ఆపై భక్తులు గోవింద నామాలను పఠిస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.